బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ గారు హీరో హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కిష్కింధపురి. హర్రర్ థ్రిల్లర్ కామెడీ జోనర్ లో ఉంటుంది మూవీ లెంత్ వచ్చేసి 2 hours ఉంటుంది. మూవీలో హర్రర్ కామెడీ థ్రిల్లర్ వర్కౌట్ అయ్యాయా లేదా అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ టెక్నికల్ గా బాగా సెటప్ చేసుకున్నారు. ఆ రేడియో స్టేషన్ వాయిస్, ఆ దయ్యము, హీరో హీరోయిన్ కలిసి ప్రజల్ని దయ్యాల ఇంటికి తీసుకువెళ్లడం. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఇప్పుడు గోస్ట్ టూర్ కి ఇంట్రెస్ట్ తో వచ్చే జనాలని తీసుకెళ్లి బిజినెస్ చేసుకునే హీరో వాళ్ళ దగ్గరికి కొందరు వస్తే, ఒక గోస్ట్ టూర్ కి ఎన్నో ఏళ్లుగా పాతబడ్డ వింటేజ్ రేడియో స్టేషన్ కి అందరిని తీసుకెళ్తారు. అప్పుడే అక్కడ ఏం జరిగింది అన్నది స్టోరీ. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్ గా అయిపోతుంది మూవీ. ప్రతి మూవీలో హారర్ హాంటెడ్ హౌస్ లో అందులో ఒక దయ్యం ఆత్మ ఉంటుంది. హాంటెడ్ షార్ట్ ఫిలిం లాగా తీస్తూ చేయడానికి వస్తారు. ఆత్మ ఒకరికి పడుతుంది. ఆ దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ దయ్యం కోరిక నెరవేరిస్తే అది వెళ్ళిపోతుంది. ప్రతి మూవీలో కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. ఈ మూవీలో కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అంతగా కన్విన్సింగ్ గా అనిపించవు. దీనికైనా ఇంతగా చేశారు అనుకుంటా. హర్రర్ వైజ్ 7 times భయపెట్టాయి ఈ మూవీలో. థ్రిల్లింగ్ కూడా అలాగే 2 ట్విస్ట్లు ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ కొద్దిగా ఎక్కువ చూసినట్లు అనిపిస్తుంది. 1 hour ఉన్నా కానీ అలాగే అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. 2-3 సీన్స్లలో బాగా చూపించారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారి ప్రతి మూవీలో యాక్టింగ్ చేసినట్లు ఈ మూవీలో కూడా మరీ ఎక్కువ చేశాడు అనుకోలేము. ఇంకా కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింటే బాగుండేది. లైక్ కొద్దిగా గట్టిగా అరవడం కానీ చేయడం కానీ. అనుపమ గారిని ఏదో చూపించాలన్నట్టు 2 scenes లో బాగా పర్ఫార్మెన్స్ చేసింది. మూవీలో విఎఫ్ఎక్స్ కూడా బాగానే సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 2-3 scenes లో హర్రర్ ఎక్కువ ఉంది. అయినా పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. అడల్ట్ కంటెంట్ వచ్చేసి హీరోయిన్ ని 2-3 scenes లో ఎక్స్పోజింగ్ కనిపిస్తుంది అంతే. అదర్వైజ్ మూవీ అయితే బాగుంది. డెఫినెట్లీ వాచ్ చేయండి మూవీని. దట్స్ ఇట్ గైస్.